ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్నదన్నమాట. అయితే ఈ సినిమా ఇప్పటికే 2025 ఏప్రిల్ 10 విడుదల కాబోతున్నదని ప్రకటించేసిరు అధికారికంగా. మళ్ళా ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తి కాలేదు అని చెప్పి సినిమా వాయిదా పడుతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక పైగా మన ప్రభాస్ అత్యంత స్నేహితురాలైన అనుష్క ఘాటి సినిమా గిట్లా గదే నెలల విడుదల కాబోతున్నదన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఏ సినిమా అయినా కానీ విడుదల ఒక రోజు ప్రకటించి దాన్ని వాయిదా వేయడం ద్వారా సినిమాకి ఉన్న పబ్లిసిటీ పెరుగుతున్నది. అంతేకాదు సినిమా మీద అంచనాలు ఇట్లా పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సినిమా ఒక తేదీకి అని ప్రకటించినా కానీ ఏదో ఒక కారణం చెప్పి దాన్ని ఆలస్యంగా విడుదల చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభాస్ సినిమా ఇట్లా విడుదల తేదీ కారణం ఏవై ఉండొచ్చు కానీ ఆలస్యం అయ్యేటట్టు ఉన్నది అని వినబడుతున్నది. ఎందుకనంటే గ్రాఫిక్స్తో కూడుకున్న సినిమా కాబట్టి ఇది ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండొచ్చని మాట వినబడుతున్నది. అయితే ఇప్పుడు ఈ సమయంలో మన హీరోయిన్ మాలవిక మోహనను ఈ సినిమా విడుదల తేదీ గురించి ఒక స్పష్టత ఇచ్చేటందుకు ఒక ట్వీట్ పెట్టిందంట. అది సంచలనంగా మారిందంట. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుకుంటా ప్రభాస్ సినిమా ఎప్పుడు రాబోతున్నది అని అడిగితే ఇక ఈ సినిమా అనుకున్న సమయానికి దర్శకుడు మారుతి సారు పూర్తి చేస్తారు. ఇక అప్పుడు సినిమా మొత్తం ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిపోయింది. నా భాగం షూటింగ్ ఇట్లా మొత్తం పూర్తయిపోయింది. అందుకే అనుకున్న సమయానికి విడుదల చేస్తారు అని స్పష్టత ఇచ్చిందన్నమాట. అయితే నువ్వు తెలుగు పరిశ్రమలకు ఎప్పుడు అడుగు పెట్టబోతున్నావు అని అడిగితే ఏప్రిల్లోనే ఉంటుంది అన్నదన్నమాట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఏప్రిల్లోనే విడుదల ఖాయం అనే మాట ఈమె స్పష్టత అయితే ప్రయత్నం చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈడ ఒక్కటి మెలిక ఏందనంటే మన పరిశ్రమ వర్గాలకు వెళ్ళి అందుతున్న సమాచారం ప్రకారం విడుదల తేదీ అయితే ఖరారు అయిపోయింది. కానీ కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది స్పష్టత లేదు. అయితే ఇప్పుడు మాలవిక మోహననేమో అనూహ్యంగా విడుదల తేదీ ఏప్రిల్లోనే ఉంటుంది అని చెప్పిరు. కాకపోతే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్నది అని వాయిదా పడుతుందని ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఇక అందుకని చెప్పి ఈ విడుదల తేదీ గురించి ఆమె చేస్తున్న సినిమాలకు ఆమెకే స్పష్టత లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారంట. ఇంకొందరేమో అసలు అందరికీ ఇది విషయం తెలిసినదే, కాకపోతే హీరోయిన్కి దీని గురించి సమాచారం లేదా అందుకే ఇట్లా అంటున్నదా అని కామెంట్లు చేస్తున్నారన్నమాట. ఇక అందరికీ తెలిసిన విషయమే, అసలు ఈమె ఇట్లెట్లా అంటది అనుకుంటే మరికొందరు ప్రశ్నిస్తున్నారన్నమాట. ఇక ఏదేమైనా కానీ మాలవిక మోహనన్కు నిజంగానే సమాచారం లేదంటారా, లేకుంటే ఏప్రిల్లోనే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.